నిర్మల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 18 మండలాలకు గాను మొదటి విడత 9 మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు నామినేషన్ ప్రక్రియను అధికారులు మొదలుపెట్టారు. 9 మండలాలకు 9 జెడ్పీటీసీ, 75 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అధికారులు ఇవాల్టి నుంచి ఈ నెల 11 వరకు నామినేషన్ పత్రాలు స్వీకరించనున్నారు. ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు జరిపేందుకు పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. నిర్మల్ జిల్లాలో ఫస్ట్ పేజ్లో 9 మండలాలు, 9 జెడ్పీటీసీలకు, 75 ఎంపీటీసీలకు మనం నోటిఫికేషన్ ఇష్యూ చేశాము. దీంట్లో ప్రతి మండల కేంద్రాలను లేకుంటే ఎక్కడైనా కొత్త మండలాలు ఉంటే రైతు వేదిక కానీ వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ బిల్డింగ్ ఐడెంటిఫై చేశారు, అక్కడ తీసుకుంటున్నాము. నామినేషన్ అనేది ఈ రోజు నుంచి మనకు 9వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు నామినేషన్ తీసుకుంటాము. దీంట్లో మనము 100 మీటర్ లోపల ఎవరైనా నామినేట్ వేయడానికి వస్తే వెహికల్ అలౌ చేస్తాము. 100 మీటర్ ఒకటే వెహికల్ అలౌ చేస్తాము. క్యాండిడేట్తో పాటు ఇద్దరిని లోపల అలౌ చేస్తాము. దానికి ఆల్రెడీ పోలీస్ బందోబస్తు మనం ఆల్రెడీ ఏర్పాటు చేశాము. ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర మనము పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనము నామినేషన్ తీసుకునేటప్పుడు మనము వాళ్ళకి హెల్ప్ డెస్క్ కూడా పెట్టాము. హెల్ప్ డెస్క్లో వాళ్ళకి ఏమైనా డౌట్లు కానీ ఏమైనా హెల్ప్ కావాలనేది కూడా మనం హెల్ప్ డెస్క్లో ఇస్తాము. అదేవిధంగా మన సెకండ్ ప్లేస్లో కూడా మనము 9 మండలాల్లో పోతున్నాము. అక్కడ కూడా మనము 82 ఎంపీటీసీస్కి సెకండ్ ప్లేస్లో పోతున్నాము. దాన్ని కూడా మనం అన్ని రెడీ చేసుకున్నాము. ప్రతి నామినేషన్ సెంటర్లో మనము గజెట్ కానివ్వండి, ఓటర్ లిస్ట్ కానివ్వండి, దానికి సంబంధించిన క్యాండిడేట్ డిక్లరేషన్స్, తర్వాత అన్నీ మనము పెట్టాము. ఎక్కడ హెల్ప్ డెస్క్లో కానీ ఆర్ఓల దగ్గర పెట్టాము. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం బోత్ మండలంలో ఉన్నటువంటి 10 ఎంపీటీసీ స్థానాలకు అలాగే జెడ్పీటీసీ స్థానానికి ఈ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ అన్నది జరుగుతుంది. ఇది ఎల్లుండి వరకు అనగా 11వ తేదీ వరకు కొనసాగుతుంది. అనంతరం నామినేషన్ల పరిశీలన, సో దానికి ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. 15వ తేదీ వరకు ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించినటువంటి షెడ్యూల్ ప్రకారం బోత్ మండలంలో ఈరోజు 10 ఎంపీటీసీ స్థానాలకు అలాగే జెడ్పీటీసీ స్థానానికి నోటీసు విడుదల చేయడం జరిగింది, ఎన్నికల నోటీసు. సో ఈ రోజు నుంచి ఎల్లుండి వరకు అనగా 11వ తేదీ వరకు 3 రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ అన్నది బోత్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇక్కడే ఉంటుంది. సో ఎవరికైనా అభ్యర్థులు నామినేషన్ వేయదలిచిన వారు ఏమైనా సందేహాలు ఉంటే హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎటువంటి మీకు ఏం కావాలన్నా, ఏ సందేహాలు ఉన్నా మీరు అక్కడ నివృత్తి